హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక అపూర్వ అనుకున్నట్టు పెళ్లి జరగదని చెప్పేసి కలలు కంటుంది. కాకపోతే శారదతో సంతకం పెట్టించుకుంటుంది కదా. ఇక ఈలోపు వెంటనే మండపం దగ్గరకు వచ్చిన తర్వాత అదే టైంలో అలా ముఖానికి పూలు కట్టుకొని ఉంటాడు. అప్పుడు వెంటనే సుజాత పిన్ని, అదేంటమ్మాయి మీ ఆచారమా అలా ముఖానికి పూలు కట్టుకోవడం ఏంటి ఆడపిల్లలాగా అంటుండగా, అప్పుడు వెంటనే శారద ఈ విధంగా అంటుంది. అంటే ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా అలా అని చెప్పేసి కట్టుకున్నారు అనే విధంగా అంటూ ఉంటుంది. ఇక అదే సమయానికి వెనకాల చేతులు కట్టి ముసుగు వేసుకొని నక్షత్రం తీసుకొస్తారు. నక్షత్రను ఇక వెంటనే అలా ముసుగులో పెట్టిన తర్వాత మరోవైపు గగన్ భూమికి ఇచ్చిన మాట ప్రకారం అక్కడి నుంచి డ్యాన్స్ కాంపిటీషన్కి తీసుకెళ్తాడు. కాకపోతే అపూర్వ ఇక ఎలాగైనా ఈ పెళ్ళి జరగది, ఈ పెళ్ళి వాయిదా పడుతుంది, భూమి ఖచ్చితంగా వాళ్ళ నాన్న మాటకు ఇక నమ్మకంతో మళ్ళీ డ్యాన్స్కి వెళ్తుంది. అప్పుడు వీళ్ళ పరువు తీసినట్టు అవుతుందని చెప్పేసి అలా ఊహల్లో వెళ్తుంది. కాకపోతే ఇక్కడ రివర్స్గా గగన్ భూమి వెంటనే ఆ స్థానంలో పెళ్లి కొడుక చెర్రిని పెళ్లి కూతురుగా నక్షత్రను కూర్చోబెడతారు. అలా వెంటనే పెళ్లి కొడుకు కూర్చున్న తర్వాత వెంటనే ఇక ముహూర్తాలు టైం అవుతుంది, పెళ్లి కూతురుని తీసుకురండి అనేసరికి అప్పుడు వెంటనే ఆ పెళ్లి కూతుర్ని మొత్తం ముసుగు వేసి తీసుకొని వస్తూ ఉంటారు. అదేంటమ్మాయి భూమి ఇలా ఇక మెత్తగా ఉండాలి కదా, ఇంత పొడవు ఇంత హైట్ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈలోపు టైం అవుతుందమ్మా ముహూర్తానికి అని చెప్పేసి వెంటనే ఇక ముహూర్తం అని చెప్పేసి అలా ముసుగులో కూర్చోబెట్టిన నక్షత్రను బలవంతంగా బాధింతులు అని చెప్పేసి పంతులు గారు అన్న తర్వాత ఆ ముహూర్తానికి వెంటనే చేరి నక్షత్ర మెడలో తాళి కడతాడు. అదే సమయానికి ఇక వెంటనే పెళ్ళి జరిగిన తర్వాత ఈలోపు డ్యాన్స్ కాంపిటీషన్ విన్నర్ అయిపోతుంది భూమి. ఇక వెంటనే అమ్మ మీరు తల్లిగారు పెట్టిన బట్టలు అంతేకాకుండా అత్తగారు పెట్టిన బట్టలు మళ్ళీ ఒకసారి మార్చుకొని రావాలమ్మని చెప్పేసి అన్న తర్వాత ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. అదే సమయానికి వెంటనే భూమి గగన్ అక్కడికి వచ్చేస్తారు. పీటల మీద కూర్చుంటారు. కాకపోతే ఆల్రెడీ భూమి మెడలో ఆ అందరి సాక్షిగా తాలిబొట్టు అక్కడే కట్టేస్తాడు. వెంటనే అదే సమయానికి చెర్రి నక్షత్ర మెడలో తాళి కట్టిన తర్వాత అన్ని త్వరగా రా అని చెప్పేసి ఇక లోపలికి వెళ్ళి అలా వెంటనే డ్రెస్సింగ్ చేసుకొని అదే ముసుగులో మళ్ళీ నక్షత్ర వైపున భూమి వచ్చి అదే పొజిషన్లో ఆడ కూర్చుంటారు. కాకపోతే డ్యాన్స్ కాంపిటీషన్లోనే అదే అందరి ముంగట తాళి కట్టేస్తాడు గగన్ భూమి మేలో. ఈలోపు పీటల మీద కూర్చున్న తర్వాత అమ్మ మీరు కాస్త ఆ ముసుగు తీస్తే ఇక ఒకరికొకరు బియ్యం పోసుకోవాలని చెప్పేసి పంతులు గారిసరికి ఇక భూమి అలా వెంటనే ముసుగు తీస్తుంది. ఆ ముసుగులో వెంటనే భూమి అక్కడ కూర్చునడం చూసిన అపూర్వ షాక్ అయిపోతుంది. అలా పెళ్ళి జరుగుతుంది. కాకపోతే ఎలాగైనా ఈ డైవర్స్ పేపర్ మీద సంతకం పెట్టినా ఎలాగైనా అత్తయ్యను మామయ్యను కలపాలని చెప్పేసి నిర్ణయించుకుంటుంది. ఈలోపు పెళ్ళి జరుగుతుంది కదా. ఇక నక్షత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా తాళ్ళు విప్పిన తర్వాత తన మెల్లో 3 ముళ్ళు ఉంటాయి. ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు పెళ్లి జరిగిన తర్వాత భూమి అత్తారింటికి వెళ్ళిపోతుంది కదా. ఆ సమయంలో ఇంటికి వచ్చిన తర్వాత నక్షత్ర చాలా ఏడుస్తూ ఉంటుంది. ఏం జరిగిందే అని చెప్పేసి అంటుండగా అమ్మ నా మెల్లో అని అంటుండగా నీ మెల్లో ఏం జరిగిందే అమ్మ నా మెల్లో ఎవరో 3 ముళ్ళు వేశాడమ్మా అని చెప్పేసరికి ఒక్కసారిగా అపూర్వ షాకే చూస్తూ ఉంటుంది. అటు మీరా ఇక చెర్రిని అడుగుతూ ఉంటుంది. ఒరే నువ్వేనారా నక్షత్రమేలో తాళి కట్టింది అని అడుగుతుండగా ఇక మరోవైపు షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఓసై అసలు ఏమనుకుంటున్నారు మీరు, అందరూ కలిసి నా కూతురు జీవితాన్ని సర్వనాశనం చేస్తారా అని చెప్పేసి అపూర్వ అందరినీ తిడుతూ ఉంటుంది. మీకు ఎంత ధైర్యం నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి, వాని ఏం అర్హత ఉందని చెప్పేసి వాడు నా కూతురి మేలో తాళి కట్టాడు అని చెప్పేసి ఇక అపూర్వ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక నిజంగానే మీరా అడిగినట్టుగానే
చెర్రీ నిజంగానే నక్షత్రం మెడలో నేనే 3 ముళ్ళు వేసనేసరికి ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది. ఎంత ధైర్యంరా నా కూతురి మెడలో తాళి కట్టడానికి నీకెంత ధైర్యం అని చెప్పేసి అంటుండగా, అమ్మ నా జీవితాన్ని ఈరోజు సర్వనాశనం చేసిన ఇక చెర్రీని వదిలిపెట్టను అంటుండగా, అదేంటమ్మాయి కట్టింది నీ మొగడే కదా, ఇప్పుడు ఎలాగైనా చచ్చినట్టు కాపురం చేయాలి అని చెప్పేసి ఈ విధంగా గోరింట పిన్ని అంటూ ఉంటుంది. అమ్మ నేను ఈ తాళిబొట్టు తీస్తాను, అసలు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, గగన్ బావ అంటే ఇష్టం అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే శరత్చంద్ర కోపంగా గట్టిగా అరుస్తాడు. అపూర్వ ఈ విధంగా అంటుంది, ఈ పెళ్ళికి నేను ఒప్పుకోలేను అంటుండగా, ఇక 7 అడుగులు 3 ముళ్ళతో బంధమైనది, ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా సరే చెర్రీతో కాపురం చేయక తప్పదు అని చెప్పేసి శరత్చంద్ర అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోతాడు. ఇక నక్షత్రం మాత్రం చాలా ఏడుస్తూ, నా జీవితాన్ని సర్వనాశనం చేసిన చెర్రీని వదిలిపెట్టను, అసలు చెర్రీతో నేను ఏం మాత్రం కూడా భర్తగా యాక్సెప్ట్ చేయను మామ్ అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోపు ఇద్దరు కలిసి ఇంట్లో అడుగు పెడతారు. తన అత్తారింట్లో అడుగు పెట్టిన తర్వాత ఇక వెళ్ళి పూర్ణి అలా ఎర్ర నీళ్ళు అలా హారతి తీసుకొని వస్తుంది. అలా ఒకరికొకరు పేర్లు చెప్పమని ఇబ్బంది పెడుతుండగా ఇక భూమి గగన్ భార్యాభర్తల్లాగా ఒక్కొక్కరికొకరు పేర్లు చెప్తూ ఉంటారు. అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక మీరు వెళ్ళి రెస్ట్ తీసుకున్నానని చెప్పేసి లోపలికి వెళ్ళిన తర్వాత భూమి వెంటనే గగన్ని హక్ చేసుకొని, థ్యాంక్ యూ సో మచ్ బావా, ఇటు నాకు ఇష్టమైన డ్యాన్స్కి తీసుకెళ్ళి నన్ను ఈరోజు ఒక 10 మందిలో ఒక విలువైన డ్యాన్స్ ప్రతి ఒక్కరికి తెలిసేలా నువ్వు సిద్ధవు బావ, ఈరోజు నేను ఆ కాంపిటీషన్ను విన్నర్ అవుతానో కాదని చెప్పేసి చాలా భయపడ్డాను, కానీ సాహసం చేసి నువ్వు నా కోసం ఆ డ్యాన్స్ కాంపిటీషన్లో విన్నర్ అయ్యేలా చేసావు అని చెప్పేసి అక్ చేసుకుంటుండగా ఈలోపు ఇక పూర్ణి మధ్యలోకి వస్తుంది. ఏంటే ఎలకలో పిల్లిలాగా వస్తూ ఉంటావని చెప్పేసి గగలోపు ఇక చూడు వదిన అన్నయ్య అని చెప్పేసి అంటుండగా, భూమి నా వైపు నీ వైపు కాదే అని అంటుండగా, అయినా భూమి ఎప్పుడు నా వైపే, ఏయ్ భూమి అని పిలవద్దు వదిన అని చెప్పేసి పిలవాలి అని చెప్పేసి అంటుండగా, మరోవైపు దేవుని దగ్గర హారతి ఇవ్వడానికి శారద భూమిని పిలుస్తూ గగన్ ఇద్దరు కలిసి వెంటనే అలా దీపారాధన చేసి అలా మొక్కుతూ మనసులో భూమి అనుకుంటుంది, ఎలాగైనా మామయ్య అత్తయ్య విడాకులు తీసుకోకుండా ఏదో ఒకటి చేయి తండ్రి అని చెప్పేసి అలా మొక్కుతుండగా ఒక్కసారిగా తను అనుకోకుండా కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఏం జరిగిందమ్మా అంటుండగా, నేను అనుకున్న ఇంట్లో అడుగు పెడతానో అనుకున్నాను, ఆ దేవుడు దయ వల్ల ఈ ఇంట్లో ఒక కోడలుగా అడుగు పెట్టాను అని చెప్పేసి సంతోషపడుతుండగా, ఏంటివి నువ్వు కోడలు కాదమ్మా నా కూతురివి అని చెప్పేసి శారద దగ్గర తీసుకుంటుంది. మరి నేను అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటుంది. మరోవైపు నక్షత్రం మాత్రం నా మెల్లో తాళి కట్టింది ఎవరా అని చెప్పేసి ఏడుస్తూ బాధపడుతూ